కల్కి సినిమాలో ఈమెను మనందరం చూసే ఉంటాం. ఈమె పేరు ఉత్తర, అభిమన్యుడి భార్య. అభిమన్యుడు ఎవరో తెలుసు కదా, పద్మవ్యూహాన్ని ఛేదించిన మహాయోధుడు. అంతేకాదు, మహాపరాక్రమంతుడు, వీరాది వీరుడు, గాంధీవధారి అయినటువంటి అర్జునుడి కొడుకు. అయితే కురుక్షేత్రంలో అప్పటికే అభిమన్యుడు చనిపోయి ఉంటాడు. ఉత్తర గర్భంలో ఉంది పాండవుల లాస్ట్ వారసుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యం పూర్తిగా నాశనమై ఉంటుంది. ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి ఎందరో మహానుభావులు చనిపోయి ఉంటారు. ద్రోణాచార్యుడి కొడుకే అశ్వత్థాముడు. తండ్రి చనిపోయాడన్న కోపంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని, పాండవ వంశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని పాండవుల మీద ఉపయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రంతో ప్రతిఘటిస్తాడు. బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఏర్పడినప్పుడు ఋషులు, వ్యాసుడు, నారదుడు రంగంలోకి దిగి వాటిని శాంతింపజేస్తారు. తన ఓటమి ఖాయమైందని అప్పటికే అశ్వత్థామ గ్రహిస్తాడు. సో కోపంతో తన ఆయుధాన్ని ఉత్తర గర్భం మీదకు మళ్లిస్తాడు. దీంతో పాండవ వంశం కంప్లీట్గా అంతరిస్తుందని అనుకుంటాడు. అప్పుడు ఆ శిశువుని శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య శక్తితో రక్షిస్తాడు. శిశువుకు ఏమైందని అందరూ పరీక్షిస్తారు కాబట్టి అతడు పరీక్షిత్తుడవుతాడు. ఆ పరీక్షిత్తుడు కొడుకే మన జనమేజయ మహారాజు. లాస్ట్ ఎపిసోడ్లో ఉత్తంకుడు చెవికొండలాలు తీసుకొచ్చి గురుపత్నికి సమర్పిస్తాడు. అయితే ఈయనకింకా తక్షకుడి మీద కోపం తగ్గదు. సో రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు.